సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ స్థాపనకు పిలవడం ఒక సంప్రదాయం. గతంలో చాలాసార్లు కూడా అదే జరిగింది. గోవాలో కానీ మహారాష్ట్రలో కానీ అప్పటి గవర్నర్లు అదే అనుసరించారు. కానీ గవర్నర్ పీవీకే విజయ్ మాత్రం తన 118 ఎమ్మెల్యేలను తీసుకొచ్చి నా ఎదురుగా పెరేడ్ చేయాలంటున్నారు. తమిళనాడు గవర్నర్ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్? తమిళనాడు గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధము, ప్రజాస్వామ్యాన్ని కొని చేయడము. సాధారణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ, మీరు గత కన్వెన్షన్స్ అన్నీ చూస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచిన కన్వెన్షన్స్ ఉన్నాయి. మీకు ఉదాహరణకు కర్ణాటకలో యడియూరప్ప సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే పిలిచారు. ఆయన ఏ రకమైన అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ జరగకముందే రాజీనామా చేశారు. మీకు అంతకుముందు ఆ మాటకొస్తే అటల్ బిహారీ వాజ్పేయిని 1996లో అప్పటి ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదాలోనే పిలిచారు. అసలు మెజారిటీకి దరిదాపులు కూడా లేరు. తర్వాత మీకు ఏ పార్టీ కూడా మద్దతు కొత్తగా ఇవ్వకపోతే 13 రోజుల తర్వాత వాజ్పేయి రాజీనామా చేయాల్సి వచ్చారు. ఇప్పుడే కాదు, 1952లో మద్రాస్ ముఖ్యమంత్రిగా రాజగోపాల్చారిని సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే పిలిచారు. రాజస్థాన్లో 1967లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పిలిచారు. సో అందువల్ల లేదు, అది కాదనుకుంటే పోస్ట్ పోల్ కోalition, ఎన్నికల తర్వాత అయినా పోస్ట్ పోల్ కోalition పిలుస్తారు. ఇప్పుడు గోవాలో పోస్ట్ పోల్ కోalition పిలిచారు. కాంగ్రెస్ పార్టీకి 17 సీట్స్ వచ్చాయి, కానీ కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకోలేదు. అందువల్ల మీకు నెక్స్ట్ ఆర్డర్లో బీజేపీ ఉంది. బీజేపీ, మహారాష్ట్రవాది, గోమంతక్ పార్టీ, ఇతర చిన్న పార్టీలతో కలిపి పోస్ట్ పోల్ కోalition ఏర్పడితే దాన్ని పిలిచారు. అలాగే బీజేపీ అజిత్ పవార్తో కలిసి మీకు ఏ మెజారిటీ లేకపోయినా, ఎన్సీపీ సభ్యులు మేము సంతకాలు చేయలేదన్నా కూడా గవర్నర్ పిలిచి ఆఖరికి బల పరీక్షలో రాకముందే ఫడ్నవీస్ ఫస్ట్ టైం రాజీనామా చేశారు. సో ఇలా బీజేపీ ముఖ్యమంత్రుల్ని అనేక సార్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పిలిచారు, పోస్ట్ పోల్ కోalitionగా పిలిచారు. తమిళనాడులోకి వచ్చే వరకు అసలు ఇంకా ఏ కాంట్రవర్సీ లేదు. ఎందుకంటే మరో రాజకీయ పార్టీ ఏది క్లెయిమ్ చేయలేదు మాకు అవకాశం ఇవ్వమని. మరో పోస్ట్ పోల్ కోalition అంటే ఎన్నికల తర్వాత ఏర్పడే సంకీర్ణం ఏది నాకు మేము ప్రమాణ స్వీకారం చేస్తామని ముందుకు రాలేదు. అసలు వేరే వాళ్ళు ఎవరు వస్తే కదా, వచ్చిందల్లా ఒక విజయ్ మాత్రమే. ఆయన నెక్స్ట్ పొజిషన్లో డిఎంకే ఉంది. డిఎంకే నాయకుడు స్టాలిన్ విజయ్ని పిలవడమే కరెక్ట్, మేము అపోజిషన్లో కూర్చుంటామని ప్రకటించాడు. ఇక మరి దేని కొరకు ఆగుతున్నట్లు అంటే క్లియర్గా విజయ్ కాంగ్రెస్తో కలిశాడు కనుక కాంగ్రెస్తో కలవకుండా వచ్చి బీజేపీతోనో ఎన్డీఏలో చేరాలి, కాదనుకుంటే బీజేపీ మిత్రపక్షమైన ఏడీఎంకేతో కలవాలి. అందుకు ఫోర్స్ చేయడానికి ఈ నాటకం అంతా గవర్నర్ చేత కేంద్ర ప్రభుత్వం ఆడిస్తోంది. అందువల్ల ఖచ్చితంగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సర్కారియా కమిషన్, ఎంఎన్ వెంకటచలయ్య కమిషన్, మీకు అలాగే సుప్రీంకోర్టు 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు, ఇన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అయినా కూడా మేము నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తానని గవర్నర్ అంటే అది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడమే. అయినా క్లియర్గా ప్రజల తీర్పు అర్థమవుతుంది కదా. మీకు ప్రజలు డిఎంకేను తిరస్కరించారు, ఏడీఎంకేను ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్రత్యామ్నాయంగా విజయ్కి అనుకూలంగా ఓటు వేశారు. అఫ్కోర్స్ మెజారిటీ రాలేదు. మెజారిటీ వస్తుందా లేదా అనేది ఈ శాసనసభ వేదిక పైన తేలాలి, రాజ్భవన్లో తేలదు కదా. మీకు సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో స్పష్టంగా చెప్పింది, ఒక ముఖ్యమంత్రి నాయకత్వంలో ఒక ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా తేలాల్సింది శాసనసభ వేదిక పైనే తప్ప గవర్నర్ ఇంట్లో కాదు, గవర్నర్ కార్యాలయంలో కాదు అని. దాన్నే ఫ్లోర్ టెస్ట్ అంటారు. సుప్రీంకోర్టు దీన్ని అనేక సార్లు ధృవీకరించింది. ఇంక ఇబ్బంది ఏంటి మరి? సో అందువల్ల మీకు కావాలంటే 24 గంటల్లో నిరూపించుకొని చెప్పచ్చు. కానీ నేను అసలు పిలువ 118 సంతకాలు ఉంటేనే పిలుస్తా. అసలు గవర్నర్ ఎవరు ఈ డిసిషన్ తీసుకోవటానికి? గవర్నర్కి అధికారమే లేదు. విచక్షణ అంటే రాజ్యాంగబద్ధంగా ఉంటుంది తప్ప నా ఇష్టమైన నాకు విచక్షణ అధికారం ఉంది కదా అని నా బావమరిది ముఖ్యమంత్రి చేస్తాడు ఒప్పుకుంటారా? సో అర్థం ఉండాలి కదా.